నేపాల్లో వరదలు ఫ్లాష్ ఫ్లడ్స్ సందర్భంగా అక్కడ ఉన్న పరిస్థితి అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారి గురించి మనం నిరంతరం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడే మన తెలుగు యాత్రికులు ఒకరైనటువంటి శ్రీనివాస్ స్వామీజీ గారు ఉన్నారు. ఆయన అనేక సార్లు మానస సరోవర యాత్రని కంప్లీట్ చేశారు. అక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఆయన కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో ఎలాంటి వాతావరణం ఉంది, రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి, ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం ఒకసారి చేద్దాం. నమస్తే అండి శ్రీనివాస్ స్వామీజీ గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మీరు ఇప్పటికే అనేక మార్లు మానస సరోవర యాత్రని పరిక్రమని పూర్తి చేశారని విన్నాం. ఈసారి ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిన పరిస్థితుల్లో కూడా మీరు మీ టీంతో అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. మీరు ప్రస్తుతం ఎలా ఉన్నారు, అక్కడి పరిస్థితి ఎలా ఉందండి? మేము ఇప్పుడు సురక్షితంగానే ఉన్నామండి. ఎందుకంటే మేము 18వ తారీఖు కాఠ్మండు వచ్చి 20వ తారీఖు బోర్డర్ క్రాస్ అయ్యామండి. టిబెట్ సైడ్ వచ్చాం. టిబెట్ సైడ్ వచ్చి 20, 21 కేరుంగ్ లో ఉండి 22 సాగా, 23 మానస్ సరోవర్, 24వ తారీఖు దార్చన్, 25 ఫస్ట్ డే పరిక్రమ చేసుకుంటానికి అక్కడ ధీరపుకి వెళ్ళామమ్మా. అయితే అదే మేము రెండో రోజు పరిక్రమ చేసి కిందకి దిగుతున్నప్పుడు ఈ విషయం వినటం జరిగింది. ఆ కేరుంగ్ బోర్డర్ అంతా కూడా ఫ్లడెడ్ అయిపోయింది. ఫ్లాష్ ఫ్లడ్ తోటి అంతా వాష్ అయిపోయింది. అక్కడ ఏవైతే నా ఫ్రెండ్స్ హోటల్స్ అవన్నీ కొట్టుకుపోయాయి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు. అది విని నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట. ఎందుకు మాకు రెగ్యులర్ గా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, రెగ్యులర్ గా నాకు సర్వ్ చేస్తారు. వాళ్ళంతా చాలా ప్రేమగా ఎప్పుడు వచ్చినా ఓ స్వామీజీ ఆగే అని నా వెంటే ఉంటారు. పాపం బోర్డర్ క్రాస్ చేదా. మొన్న కూడా ఇమిగ్రేషన్ లో నాకు చాలా హెల్ప్ చేశారు. మాది కొద్దిగా డిలే అయింది. డిలే అయితే చైనీస్ వాళ్ళతో ముందరే మాట్లాడుతూ, ఎందుకంటే వీళ్ళతో ఫోన్ టచ్ లో ఉన్నా, అతను వెళ్ళి మా బ్యాచ్ వచ్చేస్తుంది, కొద్దిగా ఆపండి అని గేట్లు అవి బంద్ చేయకుండా ఆఫ్ చేయించి, ఎందుకంటే మేము వచ్చే రోజు కూడా వెదర్ అంత బాగుండలేదమ్మా. ఆ రోజు చాలా ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి. చాలా ఇబ్బందికరంగానే మేము 3-4 వెహికల్స్ మారుకుంటూ రావాల్సి వచ్చింది. ఈ రూట్ కొద్దిగా డేంజరస్ రూట్ ఏమో, ఎప్పటికైనా అది ఇట్స్ నాట్ ఏ సేఫ్ రూట్ ఫర్ కైలాష్ యాత్ర, బట్ దెర్ ఇస్ నో ఆప్షన్. అందుకని ఈ దారిలోనే రావాల్సి వస్తుంది. మనకి ప్రతి సంవత్సరం చైనా మూడు రూట్లు ఇస్తుంది అనమాట. ఒకటి ఏంటంటే ఓవర్లాండ్ రూట్ అయితే కేరుంగ్ బోర్డర్ కానీ ఇదే ఒకటే ఇస్తుంది. లేదా హెలికాప్టర్ రూట్ అంటే కాఠ్మండు, నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా ఆ రూట్స్ నుంచి ఒకటి వెళ్తారు అనమాట. అది కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే అక్కడ మెయిన్ ట్రబుల్ మనకి వెదర్. ఆ వెదర్ అనుకూలించకపోతే మనం 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు కూడా స్ట్రక్ అయిపోవాల్సి వస్తూ ఉంటుంది. అవి ఇవాళ వెళ్లాల్సిన పిలిగ్రిమ్స్ వెళ్ళకపోతే ఏడయ్యే కొద్దీ లిమిటెడ్ ఫ్లైట్ సోర్స్ అనమాట. ఇంకా ఎక్కువ కొట్లాట్లు అవన్నీ అవుతుంటాయి, తోసుకుంటారు, తొక్కిస్లాట్లు. అందుకనే యూజువల్లీ ఐఎమ్ నాట్ ప్రిఫరింగ్ దట్ రూట్ అనమాట. ఐ ప్రిఫర్ దిస్ ఓవర్లాండ్ రూట్. దో ఇట్ ఈస్ చాలా కష్టతరమైన రిస్కీ రూట్ అయినా సరే ఇది ఎందుకు తీసుకుంటా అంటే అందరం కలిసి ఒకేసారి వెళ్తాం. జర్నీ అంతా నా చేతిలో ఉంటుంది, డిస్టర్బ్ కాదు. ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ అయితే ఐ కెన్ మేనేజ్ అన్నట్టు ప్లాన్ చేసుకుని ఈ రూట్ తీసుకుంటూ ఉంటానమ్మా. లాస్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అయితే మొన్న వచ్చినప్పుడు కూడా ఈ రూట్ అనేది దట్స్ నాట్ దట్ మచ్ సేఫ్ రూట్ అన్న. అంటే మీరు వెళ్ళినప్పుడు వెదర్ కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు కదా, ముందస్తు మీకు ఏదైనా సమాచారం ఉందా ఇలా జరగబోతుంది అనేసి? అక్కడ అధికారులు, స్థానికులను ఏమైనా అప్రమత్తం చేసిన సూచనలు మీరు ఏమైనా చూసారా? వెదర్ కిను నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధం లేదు. అది అప్రయత్నంగా ఏదో తెలియకుండానే అది చాలా అది అనుకోకుండా జరిగిపోయింది. అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఈ టైంలో కొద్దిగా రిస్కీగా ఉంటుంది, ఫ్లడ్ ఎక్కువ ఉంటుంది, వాటర్ లెవెల్, ఎందుకంటే మౌంటైన్ ఏరియాస్ కు ల్యాండ్ స్లైడ్స్ అని ప్రిపేర్ అయ్యి వస్తాం. కానీ ఈ రకమైనటువంటి డివాస్టేషన్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ ఈస్ ఎ మేజర్ డివాస్టేషన్ వేర్ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఊర్లు కొట్టుకుపోయినాయి. నాకు తెలిసిన చాలా హోటల్స్ కొట్టుకుపోయినాయి అండి. చాలా బాధ అనిపించింది. అసలు నేనున్న వాటర్ ఫ్రంట్ రిసార్ట్ అని ఒక నోవాకోట్ చాలా దూరం, అదే కొట్టుకుపోయిందండి. 5 స్టార్ రిసార్ట్ అది. అలాగే బుద్ధ హోటల్ అని సైబర్ బేస్ దగ్గర ఉంటుంది, అది కొట్టుకుపోయింది. అట్లాగా చాలా హోటల్స్ అవన్నీ అవుట్ అయిపోయినాయి అమ్మా. పెద్ద పర్వతాలు, ఆ మధ్యలో నుంచి వచ్చే నది, ఆ చుట్టుపక్కల ఈ నివాస సముదాయాలు చూడడానికి చాలా అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తున్న ప్రాంతం కదా అది. అలాంటి ప్రాంతంలో ఈ తరహా ఘటనలు జరగటం, ఈ కైండ్ ఆఫ్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడటం కదా, వీళ్ళు బయటపడటానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? ఇందులో ఎలా ఉందంటే అమ్మా, మనకి కాఠ్మండు నుంచి కేరుంగ్ రూట్ కి వచ్చేటప్పుడు అప్ టు 40, 45, 50 కిలోమీటర్స్ దా రూట్ కొద్దిగా బానే ఉంటుందమ్మా. ఆ 50 కిలోమీటర్స్ నుంచి కేరుంగ్ బోర్డర్ వచ్చేదాకా చాలా వరస్ట్ రూట్ అమ్మా. అసలు 1 hour ఇట్ టేక్స్ 2 hours, 3 hours టైమ్ ఆఫ్ జర్నీ కూడా. మనం అంత కేక్ వాక్ లాగా ఉండదు.
అసలు బురద బురద ఎక్కడ రూట్ ఉండదమ్మా, అసలు రోడ్లే లేదు. అసలు ఇన్నేళ్ల నుంచి ఎలా వెళ్తున్నారో కూడా నాకు అర్థం కాదు. నేపాలీలు కూడా ఎలాగుంటారో కూడా నాకు అర్థం కాదు. అండ్ ఇది మెయిన్ హైవే అన్నమాట. చైనా నుంచి కాఠ్మండూకి వాళ్ళ లగేజ్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఇదే. ఒక్కొక్క దారిలో అయితే ఒక లారీ వస్తే మన కార్ అయినా వెనక్కి తీసుకెళ్ళాలి, లేకపోతే వాడైనా వెనక్కి వెళ్ళాలి. అట్లాంటి రూట్. పక్కనేమో లోయలు, చాలా హై స్ట్రీమ్ వాటర్ ఫ్లో ఉంటుంది. మధ్య మధ్యలో పవర్ ప్రాజెక్ట్స్ కూడా కనబడతాయి. ఈ మధ్యనే చైనా వాళ్ళు ఇక్కడ రూట్ వేయటం మొదలు పెట్టారు కొద్దిగా. బట్ ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం హై రిస్క్. ఈ వర్షాకాలంలో ఇంకా హై రిస్క్ అమ్మా ఈ రూట్ అన్నది. భయంగానే ఉంటుంది ఈ రూట్ అన్నది. కొద్దిగా ప్రమాదకరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది భయంకరంగా. రైట్. దాదాపు 30 ఏళ్ల నుంచి మీరు మానస సరోవర యాత్ర పరిక్రమణ పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నేళ్లలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఈసారి దాంతో పోల్చుకుంటే? అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మైనర్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ల్యాండ్ స్లైడ్స్ అవటం ఒక్కొక్క రూట్. నేను మేజర్ గా 2013 వరకు కొడారి వాడాను. 2014 లో చాలా పెద్ద భయంకరమైన భూకంపాలు వచ్చాయి నేపాల్లో. అప్పటి నుంచి కొడారి రూట్ ఆపేశారమ్మా, ఓవర్లాండ్ రూట్ ఆపేశారు. నేను ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ యూజింగ్ హెలికాప్టర్ రూట్. 2019 వరకు హెలికాప్టర్ రూటే వాడాను. 2020 నుంచి కరోనా వచ్చి 2024 దాకా ఇండియన్స్ అలౌ చేయలేదు. మళ్ళీ 25 ఒక గ్రూప్ 25 ఇండియన్స్ పర్మిషన్ ఇచ్చారు. ఆ ఇవ్వటం ఈ ఓవర్లాండ్ రూట్ తీసుకున్నాను. అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ నేను వెళ్ళక ముందే ఈ పెద్ద డివాస్టేషన్ జరిగింది ఈ రూట్. ఈ కేరుంగ్ లో ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్, చైనా ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. చైనా నేపాల్ కనెక్టివిటీ మొత్తం పోయింది అనమాట. అప్పుడు వాళ్ళు ఆపేసి కొడారి రూట్ ఇచ్చారు ఒక 10 రోజుల తర్వాత. అప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఈ కొడారి రూట్ లోంచి వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు పెద్ద ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. కానీ ఈ సంవత్సరం మళ్ళీ నాకు కొడారి ఇస్తారేమో అనుకున్నా, కొడారి లేదు. కొడారి రూట్ ఇంకా కొద్దిగా ఇబ్బందికరమైన రూట్, బాగుంటుంది కొద్దిగానా, ఇది అంత బాగుండదు. కానీ ఈ సంవత్సరం వాళ్ళు పర్మిషన్ లో పెట్టినా కూడా మాకు ఇవ్వలేదు పర్మిషన్. ఈ కేరుంగ్ రూటే వాడమన్నారు. కేరుంగ్ రూట్ లో వచ్చేటప్పుడు మొన్న జూన్ లో వచ్చినప్పుడు బాగానే వచ్చామమ్మా, వచ్చి వెళ్ళిపోయాం. భయపడుతూనే వచ్చాను, కానీ వర్షాలు లేవు. మొన్న వచ్చినప్పుడు కూడా వర్షాలు లేవు. ఒక్కరోజు రాత్రి వర్షం, మేము వచ్చే రోజు వర్షం లేదు. నా స్టాఫ్ను మా సామాన్ అన్ని పంపించే ట్రక్ పాపం చాలా కష్టపడి వచ్చారు, 3 లారీలు మార్చుకుని. ల్యాండ్ స్లైడ్ మేము మొన్న వచ్చినప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్స్ బాగాయినాయి. కానీ 26వ తారీఖు అసలు వెదర్ చాలా బాగుంది, వర్షం లేదు, ఏమీ లేదు. కానీ ఫ్లాష్ ఫ్లడెడ్ మటుకు ఇట్స్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్. అండ్ ఇట్లాంటిది నేను ఎప్పుడు చూడలేదు. భయంకరమైన భూకంపాలు రావటం చూశాను, పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడ్స్ చూశాను. కొడారి రూట్ లో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా చూశాను. రాత్రే చాలా ఫ్యామిలీస్ కొట్టుకుపోయి చాలా మంది చనిపోయారు. కానీ అవన్నీ నేపాల్ సైడ్ ఉన్నాయి. ఇది బిట్వీన్ నేపాల్ అండ్ టిబెట్ అవటం ఫస్ట్ టైం అమ్మా హిస్టరీలో. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఈ బోర్డర్ల మధ్యలో టిబెట్ నేపాల్ కనెక్టివిటీ దగ్గర జరిగింది మటుకు ఇది ఒకటే అమ్మా. అంటే ఇప్పటిదాకా ఇట్లాంటి జరగలేదు. మీరు ఆల్రెడీ పరిక్రమణ స్టార్ట్ చేశానని చెప్పారు. సాధారణంగా ఇది పూర్తవటానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇది మీ ప్రయాణం మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నా ప్రయాణం అయిపోయిందమ్మా, నేను రిటర్న్ లో వస్తున్నాను. చాలా మంది పాపం పర్మిట్లు అప్లై చేసి అన్ని తయారీలు చేసుకుని పర్మిట్లు తీసుకుని వచ్చే వాళ్ళందరూ ఆగిపోయారు. ఇంకా రానివ్వట్లేదు, చైనా ఆపేసింది. నిన్ననే నోటిఫికేషన్ ఇచ్చింది, ఏ రూట్ నుంచి అయినా సరే ఇంకా ఈ పిలిగ్రిమ్స్ ఆపేయండి, కొన్ని అన్కండిషనల్ సస్పెన్షన్ అని పెట్టేసిందండి. సస్పెండ్ చేసేస్తున్నాం, ఇంకా మళ్ళీ వాళ్ళు రివోక్ చేసేంత వరకు ఎవరికి ఛాన్స్ లేదు. అండ్ ఈ సంవత్సరం ఇంకా ఉంటుందో ఉండదో కూడా డౌటే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇస్తాడో ఇవ్వడో కూడా డౌటే. సో ఇప్పుడైతే ఈ సంవత్సరం ఛాన్సెస్ తక్కువ. మాకిప్పుడు మమ్మల్ని అందరినీ ఇంకా ఎవాక్యుయేట్ చేయడంలోనే చైనా గవర్నమెంట్ ఉంటుందండి. ఇక్కడ ఉండటానికి పర్మిషన్ నాకు ఎలాగో నా పర్మిట్ రేపు 29 తోటి ఎక్స్పైర్ అయిపోతుంది. నేను ఐ హావ్ టు క్రాస్ ద బోర్డర్. మిగతా వాళ్ళని కూడా వాళ్ళందరూ పంపించేస్తున్నారమ్మా. యాక్చువల్ గా కంఫర్టబుల్ గా వెళ్ళాలంటే ఈ టూర్ వీ నీడ్ 13 to 14 days అమ్మా. పరిక్రమతో చేయాలంటే కంపల్సరీ మనకి 13 days ఉండి తీరాల్సిందే. జనరల్లీ ఎట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు? ఇన్నాళ్ళ మట్టు వెళుతున్నారు కదా, టెక్నికల్ గా వాళ్ళు ఇచ్చే పర్మిషన్స్ కానివ్వండి, లేదు మీరు ప్రాక్టికల్ గా వెళ్ళేటప్పుడు వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఏది బాగా ట్రిగర్ చేస్తూ ఉంటుంది ప్రయాణంలో? అసలు ఈ యాత్రే కొద్దిగా కష్టతరమైన యాత్ర అమ్మా. ఫస్ట్ నుంచే డే 1 నుంచే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఏదో మనం భక్తితోటి భగవంతుడి మీద ఆర్తితోటి ఇది ఒక చెప్పాలంటే ఛాలెంజింగ్ యాత్ర. ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్ చైనా గైడ్ లైన్స్ లో నడుస్తుంది. వాళ్ళు పర్మిట్ ఇవ్వాలి.
మనం అప్లై చేసిన తర్వాత మాకు ఈ డేట్ కి అన్ని కంట్రీల లాగా మనం వీసా తీసుకుని ఇండివిజువల్ గా వెళ్ళేది కాదు. వాళ్ళు పర్మిట్లు ఇస్తారు. ఆ పర్మిట్ కూడా అప్లై 45 days బిఫోర్ అప్లై చేయాలి. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు. రిలీజ్ చేసేంత వరకు మనం ఎదురు చూడాలి. నేను సపోజ్ July 10th కి నేను వెళ్దాం అనుకున్నాను. నేను July 12th కి పెట్టుకున్నాను. నాకు August 5th కి పర్మిట్ రిలీజ్ అయింది, ఆపేశారు. తర్వాత నేను బుకింగ్లు అన్ని చేసుకున్నా, హోటల్ ఫ్లైట్ టికెట్లు అన్ని చేసుకున్నాం. అవన్నీ కూడా మనం క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. పోనీ పర్మిట్ వచ్చిన తర్వాత టికెట్లు కొనుక్కుందాం అంటే ప్రైజెస్ హై అయిపోతాయి, ఒక్కొక్కసారి మనకు దొరకవు. సో ఇవన్నీ కూడా కొద్దిగా డిఫికల్ట్ తో ఉండేవే. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా కొద్దిగా ఫోకస్ పెడితే బాగుంటుంది దేని మీద, మన ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎందుకంటే ఇది ఒక హిందూస్ కి, మన ఇండియన్స్ కి ఒక ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్. ఎందుకంటే కైలాస యాత్ర ఎంత గొప్పదో. ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఇక్కడికి వస్తే అన్ని మర్చిపోతాం. ఆ కైలాస యాత్ర, ఆయన దర్శనం దొరికితే అంత బాగుంటుంది. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప తీర్థయాత్ర ఎక్కడ కనపడదమ్మా. అంత గొప్ప తీర్థయాత్ర. శివుడు మనకి అన్ని చూపిస్తాడు, సుఖాన్ని చూపిస్తాడు, కష్టాన్ని చూపిస్తాడు, భోగాన్ని చూపిస్తాడు. అలాగే అడుగడుగునా మనకి కొన్ని భయాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఏ క్షణం ఎప్పుడు ఎలా ఉంటారు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఎంతమంది గ్రూప్స్ తీసుకొస్తా ఉంటా. పరిక్రమకి నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు, గుర్రం మీద వెళ్ళే వాళ్ళు. ఆ గుర్రం ఎప్పుడు పడేస్తో తెలియదు, ఎవరిని పడేస్తో తెలియదు. ఎవరికైనా ఫ్రాక్చర్ అవుతే వాళ్ళని ఎలా తీసుకురావాలి, ఇటువంటి భయాలు కూడా ఉంటాయి. కానీ భగవంతుడి దేవాల అన్ని కూడా సక్సెస్ఫుల్ గా వెళ్ళగలుగుతున్నాయి ఈ రోజు దాకా. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ యాత్ర. లైఫ్ లో ఎవ్రీవన్, అందరూ చూడాల్సిన ఒక గొప్ప యాత్ర, మన తీర్థయాత్ర. మనకి జీవితంలో నిజం కనబడుతుందమ్మా. ఒక సత్య శోధన లాంటి యాత్ర అంటారు. ఖచ్చితంగా అమ్మా. ఇక్కడ శివుడు అన్ని చూపిస్తాడు. నేను తీసుకురావటం 5 star హోటల్లో పెడతాను. అక్కడ ఎంత లావిష్ లగ్జరీ ఉంటది. కైలాసం దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు స్నానం కూడా ఉండదు, బాత్రూమ్ కూడా ఉండదు. అక్కడ కూడా అడ్జస్ట్ అవ్వాలి, ఇక్కడ కూడా. అంటే మన మెంటల్ బ్యాలెన్సింగ్ ఎంత ఉంటుంది. వి లెర్న్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ యాత్ర అండి. మానస సరోవర్ యాత్ర చేసి వచ్చిన వాళ్ళ జీవితంలో మార్పు ఖచ్చితంగా కనపడుతుందండి, గ్యారంటీగా. అది అంత భక్తితో చేసే యాత్ర ఇది. మిగతావన్నీ కూడా మనం డబ్బు పెట్టుకు చేయొచ్చు, కానీ ఇది డబ్బుతోటే కాదమ్మా, శివుడు అనుగ్రహంతో కూడా జరగాల్సిన యాత్ర ఇది. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు సార్? మేము బోర్డర్ కి ఒక 4 hours డిస్టెన్స్ జర్నీలో ఉన్నామమ్మా. అంటే ఇక్కడ నుంచి రేపు అంటే నేలము జాంగ్మో కొడారి బోర్డర్, చైనా బోర్డర్ కి దగ్గరలో ఉన్నాం అనమాట, టిబెట్ సైడ్. రేపు పొద్దున్న మేము 7 o'clock బయలుదేరితే అరౌండ్ 10 o'clock బోర్డర్ చేరుకుంటాం. బోర్డర్ క్రాస్ అయ్యి నేపాల్ సైడ్ వచ్చేస్తాం అమ్మా. ఒకసారి బోర్డర్ క్రాస్ అయ్యి అంటే మళ్ళీ లోపలికి రాలేము ఇంకా, అంతే. ఓన్లీ 1 time ఎంట్రీ, 1 time ఎగ్జిట్, అంతే. ఆల్రెడీ మార్నింగ్ ఏదో భూకంపం వచ్చిందన్న విషయం కూడా తెలుస్తోంది చైనాకు సంబంధించి. అవునమ్మా. అవును. నేపాల్ లో కూడా భూకంపం వచ్చింది వేళ. అండ్ దట్టు మళ్ళీ ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది అని కూడా చెప్తున్నారు. దాని రీత్యా మీకు అవునమ్మా, అవును, దానికి ఇన్ఫర్మేషన్ కూడా మాకు వచ్చిందండి, చెప్పారు. పోలీసులు కూడా అలర్ట్ పెట్టారు. ఇప్పుడు నేపాల్ పోలీస్ కూడా అలర్ట్ చేసి, ఇప్పుడు టిబెట్ ఏంటంటే మాకు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చారు బోర్డర్ క్రాస్ చేసేంత వరకు. ఓకే. క్లిష్టమైన ప్రయాణం అయినప్పటికీ ఈ తరహా వాతావరణంలో మీ గ్రూప్ అంతా కూడా సేఫ్ గా బయటకు రావాలని కోరుకుంటారు కదా, ఇవి విన్నప్పుడు ఎలాంటి ఆందోళనకు గురవుతారు? నిజంగా భయం అని అనిపిస్తుంది అమ్మ. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్ళేంత వరకు ఒక బాధ్యత. మా యాత్రికులు తీసుకొచ్చాక వాళ్ళకి వసతులు సక్రమంగా ఇవ్వాలి, భోజనం సక్రమంగా పెట్టాలి, టైం టు టైం అన్ని చూసుకోవాలి, మళ్ళీ సేఫ్ గా తీసుకెళ్ళాలి. ఎవరు ఆక్సిజన్ లెవెల్ ఎక్కడ ఏ క్షణంలో పడిపోతుందో తెలియదు, ఎవరికి ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. ఇది బాధ్యతతో కూడినటువంటి యాత్ర. అంత ఇర్రెస్పాన్సిబుల్ గా మేము కూడా బిహేవ్ చేయలేం. ప్రతిసారి మీరు కొత్త వాళ్ళని తీసుకువెళ్లాల్సి రావచ్చు, ఎందుకంటే రిపీటెడ్ గా ఒకే వ్యక్తి రారు, కొత్త వాళ్ళు వస్తారు. సో ఈ కొత్త వాళ్ళతో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి? సాధారణంగా మాకు వచ్చే గ్రూప్ అంతా కూడా కొంత ఎలైట్ గ్రూపే వస్తారమ్మా. మంచి లైవ్లీహుడ్ లో ఉన్న వాళ్ళే వస్తారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా వస్తారు, అండ్ మంచి వాళ్ళే వస్తారు. కాబట్టి ఆ గ్రూప్ కోఆర్డినేషన్, వాళ్ళ పార్టిసిపేషన్, అలాగే ప్రతిరోజు మన దినచర్య ముందరే చెప్తాను. మా గ్రూప్ పెట్టుకుని ఎప్పటి నుంచో మా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ప్రతిదీ మైన్యూట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇస్తాం. అమ్మా రేపు మనం ఇక్కడ ఉంటాం, రేపు ఇది జరగబోతుంది, రేపు ఇలా జరుగుతుంది, రేపు ఇలా ఉంటుంది, మనం ఇలా ఉండాలి, ఇలాగా మనం ప్రతిదీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ రోజుకి ఆ రోజు ముందరే ఏం జరుగుతాయి డెవలప్మెంట్స్ అన్ని చెప్తాం. కాబట్టి వాళ్ళకి కూడా మైండ్ లో ఉంటుంది, ఏదో వేగ్ గా తీసుకొచ్చేసేది కాదు. అలాగే
వాళ్ళ సపోర్ట్ కూడా బాగానే ఉంటుందమ్మ. దీంట్లో కొంతమంది నడవగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. ఈ పరిక్రమణ అన్నది ఎన్ని రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ అంటారు? ఏ సపోర్ట్ తోటి దీన్ని పూర్తి చేస్తారంటే ఏం చెప్తారు? పరిక్రమ అన్నది 3 రోజులమ్మా. ఆ, మనకి పరిక్రమ అన్నది ఎక్కడ తెలిసిపోతుందంటే, హైదరాబాద్ నుంచి అందరూ ఎంతో ఆస్తి వస్తారు, నేను పరిక్రమ చేసేస్తాను ఇది అదే అని. కానీ నేను చెప్తానమ్మా, ఇక్కడ ఏం డెసిషన్ తీసుకోలేను నేను. నేను మానస సరోవరం దగ్గర డెసిషన్ తీసుకుంటాను. ఎలాగంటే మానస సరోవరం దగ్గరికి వచ్చేటప్పుడు మీ బాడీ ఫిట్నెస్ మీకే చెప్పేస్తుంది, నాకు అక్కర్లేదు. అప్పుడు కూడా మీరు చెప్తే అంటే నేను కూడా టెస్ట్ చేస్తాను అనమాట. ముందరే చెప్పేస్తాను, మీరు రావచ్చు, మీరు వద్దు, మీరు వస్తే డిఫికల్ట్ ఉంటుంది, మీకు ప్రమాదం ఉంటుంది అని ముందరే చెప్తాను. ఐ విల్ కన్విన్స్ దమ్ అనమాట. కొంతమంది వాళ్ళు కూడా వింటారు. అయితే ఏంటంటే మానస సరోవరం దగ్గరికి వచ్చాక ఎవరైతే ఫిట్నెస్ లెవెల్ బాగుంటుందో దెన్ వీ కెన్ డిసైడ్ అనమాట. మాకు కూడా ఎందుకంటే తీసుకెళ్ళాక వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. అలాగే మానస సరోవరం దాకా ఎట్లాంటి హెల్త్ కండిషన్ ఉన్నా నేను తీసుకెళ్ళిపోతా, హ్యాపీగా తీసుకెళ్ళిపోతే, సేఫ్ గా తీసుకెళ్తే. నా పక్కన ఎమర్జెన్సీ వెహికల్ కూడా ఉంటుంది, అవసరమైతే అందులో పెట్టుకుని తీసుకెళ్తాను. అలాగే మానస సరోవరం దాటిన తర్వాత అక్కడ నుంచి డాట్సన్ బేస్ క్యాంప్ కి వెళ్ళాక మా గ్రూప్ అంతా కూడా 3 రకాలుగా డివైడ్ అయిపోతాం. నడిచి వచ్చే వాళ్ళందరూ నాతో ఫాలో అవుతారు. గుర్రాల మీద ఎక్కించే వాళ్ళందరినీ ఎక్కించి నా స్టాఫ్ కూడా ప్రతి నలుగురికి ఒక్కొక్క స్టాఫ్ ని పెడతాను, పోటర్లను పెడతాను. వాళ్ళ లగేజ్ కూడా వాళ్ళు మోయటానికి ఉండదు అనమాట. వాళ్ళు ఫ్రీగా నడవటానికి గుర్రం మీద వెళ్ళేటప్పటికి వాళ్ళు గుర్రం మీద వెళ్తారు. గుర్రం మీద వెళ్ళేటప్పుడు కూడా అడుగడుగున నా స్టాఫ్ మానిటర్ చేసుకుంటూ ఆ ఫస్ట్ డే బేస్ క్యాంప్ కి వెళ్ళాక వాళ్ళందరికి రూమ్లు ఇచ్చేస్తారు. అలాగే సెకండ్ డే చాలా డిఫికల్ట్ అమ్మా, చాలా మాకు కూడా భయంగా ఉంటుంది. సెకండ్ డే మాకు పరిక్రమ అయ్యి అందరూ కిందకి దిగేంత వరకు మాకు చాలా భయంగా ఉంటుంది. అది ఆ సెకండ్ డే పరిక్రమ అయిపోయిందంటే వీఆర్ ఆల్ సేఫ్ అన్నమాట. అమ్మయ్య యాత్ర ముగిసిపోయిందని. ఈ యాత్రలో మనకి 3 ఆటంకాలమ్మా ప్రధానంగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్మిట్ రావటం ఒక్కటి. పర్మిట్ వచ్చాక ఆన్ టైం బోర్డర్ లో క్రాస్ అయ్యి టిబెట్ లోకి ఎంటర్ అవటం అనేది ఒక పరీక్ష. తర్వాత వీళ్ళందరినీ సేఫ్ గా తీసుకెళ్తూ ఎవరికైనా ఏదైనా హెల్త్ హెజార్డ్స్ రాకుండా చూసుకోవటం. అది వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్సనల్ గా ట్రీట్ చేస్తాను. వీలు కాని పరిస్థితుల్లో ఏంటంటే వీ టేక్ టు ద హాస్పిటల్. అండ్ మా గ్రూప్ లో కూడా కొంతమంది ఉంటారు డాక్టర్స్, వీళ్ళు కూడా దే టేక్ కేర్. ఐఎమ్ ఆల్సో డాక్టర్, కానీ నేను నాన్ ప్రాక్టీసింగ్ డాక్టర్ కాబట్టి చేయట్లేదు. కానీ ఫస్ట్ ఎయిడ్ వరకు అవన్నీ నేను మానిటర్ చేస్తాను. అలాగే ఎమర్జెన్సీ అయితే విల్ టేక్ టు ద హాస్పిటల్. బట్ ఆ పరిస్థితి ఇప్పుడాగే ఎవరికో ఒకరికి ఇద్దరికి వస్తుంది, కానీ భగవంతుడి దేవాలు అలా పరిక్రమకు వచ్చేటప్పుడు మటుకు 2వ రోజు పరిక్రమ చేసి వెరీ టఫెస్ట్ పరిక్రమ 3 రోజుల్లో 2వ రోజు చాలా టఫెస్ట్ అమ్మా. అది గుర్రం మీద వెళ్ళటం కష్టం, ఆ గుర్రం నుంచి దిగిన తర్వాత కిందకి దిగటం కూడా కష్టమే. ఆ కిందకి దిగి బేస్ క్యాంప్ వచ్చేదాకా మేము అందరినీ మానిటర్ చేసుకుంటూ ఎవరికి ఏం కాకపోతే అమ్మయ్య అని మేము బయటపడినట్టమ్మా. అప్పుడు సేఫ్ గా మళ్ళీ బేస్ క్యాంప్ కి వచ్చేస్తాం. అలాగా పరిక్రమ అన్నది 3 రోజులు పడుతుందమ్మా. అసలు మొదటిసారి మీరు ఎప్పుడు వెళ్ళారు? మీకెందుకు వెళ్ళాలనిపించింది? అప్పటి మీ అనుభవం ఏంటి? నేను 2004లో నేను వెళ్ళానమ్మా ఫస్ట్ ట్రిప్. నాకు గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి వీడియో చూశాను, మానస సరోవర్ యాత్ర వెళ్ళింది. నాకు అనిపించింది మన జీవితంలో ఒకసారైనా వెళ్ళగలమా. ఇది చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో, అంటే డబ్బు కూడా బాగుండాలి యాత్రకి, డబ్బులు బాగుండాలి. ఇట్స్ నాట్ ఈజీ యాత్ర అని. మొదటిసారి మీరు వెళ్ళినప్పుడు మీరు ఎవరు సపోర్ట్ తో వెళ్ళారు? అప్పుడు మీరు ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేశారా? ఆ అనుభవం ఎలా ఉండింది మీకు? ఆ రోజుల్లో వెళ్ళిన ఆనందం ఇప్పుడు రావట్లేదమ్మా. ఆ రోజుల్లో ఫెసిలిటీసే లేవు అసలు. మానస సరోవర్ అంటే కేక్ వాక్ అన్నమాట. మాకు రెస్ట్రిక్షన్స్ లేవు, ఏమి లేవు. అప్పుడు ఏంటంటే ఈ యాత్రలో అసలు ఎక్కడెక్కడ ఏమీ లేవు, ఇల్లులు కూడా లేవు, ఏమీ లేవు. మేము ఒక 3 లారీలు పట్టుకెళ్లాల్సి వచ్చింది. ఒక లారీ నిండా ఫుడ్ ఐటమ్స్, ఒక లారీ నిండా టెంట్లు, ఒక లారీ నిండా లైట్లు, ఇవన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ అసలు రోడ్లే లేవమ్మా. ఆ రోజుల్లో మేమంతా ల్యాండ్ క్రూజర్స్ వాడుకుని తీసుకెళ్ళాం. అక్కడక్కడ ల్యాండ్ క్రూజర్స్ డ్యామేజ్ అయిపోతే ఆ టిబెటన్స్ అంతా కలిసి వాళ్ళు దాన్ని బాగు చేసుకోవటం, మళ్ళీ వెళ్ళటం, నదుల్లోంచి కార్లు వెళ్ళిపోవటం ఆ రోజుల్లో. అవన్నీ చెప్పాలంటే ఈ మానస సరోవర్ యాత్ర వల్ల టిబెట్ రీజన్ లో వీళ్ళకి కూడా చాలా మార్పులు వచ్చాయమ్మా. మన ఫ్లో పెరగటం వల్ల వీళ్ళకి కూడా లైఫ్ స్టైల్ మారిందమ్మా. ఇది వరకు ఏంటంటే అదో రకంగా ఉండేవారు, ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా మారిపోయింది వీళ్ళది కూడా. ఆ రోజుల్లో ఏంటంటే పచ్చి మాంసం తింటాం, ఆ చపాతీ పిండిలాగా ఒకటి ఉంటుంది తింటాం, ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. వీళ్ళకి మంచి రెస్టారెంట్స్, లివింగ్ హుడ్ అంతా బాగా పెరిగింది, బాగా డెవలప్ అయింది. టిబెట్ సైడ్ ఇప్పుడు చాలా బాగా పెరిగిపోయిందమ్మా అంతా. ఆ అనుభవం వేరు.
ఇప్పుడు ఏంటంటే రోజు రోజుకి మార్పులు వచ్చాయి, కానీ ఇప్పుడు కండిషన్స్ కూడా పెరిగిపోయాయి, రెస్ట్రిక్షన్స్ పెరిగిపోయాయి, కండిషన్స్ పెరిగిపోయి. ఆ రోజుల్లో మేము మానసరంలో శుభ్రంగా స్నానం చేసేవాళ్ళం. ఈ సంవత్సరం అయితే మానసరం దగ్గరికి కూడా వెళ్ళినట్లేదు, తాళ్ళు కట్టేసి అక్కడ నుంచి ఉంటుంది, దూరమే నుంచోవాలి. ఎవరైనా అడుగు పెట్టినా కూడా పోలీసులు వస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఆ రకంగా ఇప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చాము, ఇది వరకు లాగా లేదు ఇప్పుడు. చాలా రెస్ట్రిక్షన్స్ బాగా వచ్చాయి, కండిషన్స్ బాగా పెరిగాయి. మీరు ప్రతిసారి చూసినా కొంచెం క్లిష్టమైన పరిస్థితులతో పోలిస్తే ఈసారిది చాలా తీవ్రమైన పరిస్థితి కదా. ఇది మీ తర్వాతి ప్రయాణాల మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా అంటే ఏం చెప్తారు? అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొద్దిగా కష్టంగానే ఉందమ్మా. పర్మిట్ రావటం కూడా చాలా కష్టంగానే ఉంది ఈ సంవత్సరం. అంటే హార్స్ ఇయర్ ఒకటి అవ్వటం, ఎక్కువ జనాభా టిబెటన్స్, నేపాలీస్, తర్వాత చైనీస్. ఇది వరకు నేపాలీస్ వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు నేపాలీస్ కూడా మనలాగా బాగా వస్తున్నారు. టిబెటన్స్ కూడా బాగా పెరిగిపోయారు అక్కడ రావటం, అలాగే చైనీస్ కూడా వస్తున్నారు. దాని వల్ల ఏమైందంటే మన ఇండియన్స్ కి కొద్దిగా ప్రిఫరెన్స్ తగ్గింది, కండిషన్స్ పెట్టేశారు. అండ్ వచ్చే సంవత్సరం ఇంకా కండిషన్స్ పెరుగుతా అనుకోండి. రానున్న రోజుల్లో మానస్ సరోవర్ యాత్ర అన్నది కొద్దిగా టఫ్ అవుతుంది, కానీ కాస్ట్లీ అఫైర్ కూడా అయిపోయిందమ్మా. మనం ఈ యాత్ర వెళ్ళి రావాలంటే మినిమం 3 లక్షల నుంచి 5 లక్షలు డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది పర్ హెడ్. ఎందుకంటే డాలర్ ప్రైస్ పెరిగింది, చైనీస్ కరెన్సీ పెరిగిపోతుంది, పర్మిట్ ఫీజు పెరిగిపోయింది, అలాగా మనకి మిస్లీనియస్ ఖర్చులు పెరిగిపోతున్నాయి ఇవన్నీ. సో ఇట్ ఈస్ బికమింగ్ డే బై డే, ఇట్ ఈస్ బికమింగ్ ఎక్స్పెన్సివ్ ట్రావెల్, నాట్ ఏ ఈజీ ట్రావెల్. చాలా కష్టంగానే ఉంటుందమ్మా. మధ్యతరగతి కుటుంబీకుడికి వెళ్ళాలంటే కొద్దిగా కష్టమే. భక్తి ఉన్నా, తపన ఉన్నా కూడా డబ్బు కూడా కావాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో మరి ఇంకా ఎలాంటి కండిషన్స్ వస్తాయో తెలియదమ్మా. మీతో పాటు ప్రయాణం చేసే వాళ్ళల్లో ఎక్కువగా పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుందా, లేదంటే స్త్రీలు కూడా కొంత ఆధ్యాత్మిక భావంతో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా ఈ పరిక్రమణకి? యూజువల్లీ నా గ్రూప్స్ లో నేను లాస్ట్ ఇయర్ అయితే 175 మందిని తీసుకెళ్లానమ్మా. లాస్ట్ ఇయర్ 175 మందిలో 20 మంది మగవాళ్ళు, మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళే అమ్మా. అలాగా ఏ గ్రూప్ లో అయినా నాకు ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటదమ్మా. మగవాళ్ళు కపుల్స్ ఒక 3-4 ఉంటారు, ఆడవాళ్ళు ఒక 40 మంది ఉంటారు, మగవాళ్ళు 3-4 ఉంటారమ్మా. ఆడవాళ్ళు ఎక్కువ వస్తారమ్మా బాగా. సింగిల్ లేడీస్ కూడా బాగా వస్తారమ్మా. ఈసారి ఎంతమంది వెళ్ళారు మీరు? ఫస్ట్ గ్రూప్ అయితే 54 మంది వెళ్ళామ్మా, అందులో 40 మంది దాకా ఆడవాళ్ళే ఉన్నారమ్మా. ఈ గ్రూప్ లో 31 మంది ఉన్నారు. 31 మందిలో ఆల్మోస్ట్ 6 కపుల్స్ ఉన్నారు, 2-3 మగవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఆడవాళ్లే అమ్మా. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు సార్? అరౌండ్ 25 నుంచి 65-70 ఇయర్స్ దాకా కూడా ఉంటారమ్మా. అంటే 50 to 60 ఎక్కువ మంది ఉంటారు, 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ తక్కువ మంది ఉంటారు, 30 నుంచి 40 మంది మీడియం గా ఉంటారమ్మా కొంతమంది. అలాగా 50 దాటిన తర్వాత కాస్త హెల్త్ ఇష్యూస్ ఇవి ఉంటాయి కదా, కొంచెం క్లిష్టమైన వాతావరణం కదా, అది అడ్జస్ట్ అవ్వడం అనేది ఇబ్బంది కదా. సాధారణంగా ఈ యాత్రలో ఎక్కువ లేడీస్ అంతా ఏజ్డ్ పీపులే వస్తూ ఉంటారమ్మా. ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు ఉండవు ఏవో, లేకపోతే పిల్లల సపోర్ట్ దొరకటం, ఏదో వెళ్ళాలని ఉంటుంది. ఆల్మోస్ట్ 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువ, 55 to 65 మధ్యలో. నేనైతే 70 ఇయర్స్ లోపలే తీసుకుంటానమ్మా. అది కూడా నేను ముందరే అడుగుతానమ్మా, మీ హెల్త్ ఎలా ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదని చెప్పండి అంటే చెప్తారు. వాళ్ళు ఏదైనా ఉంటే నేను తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్తా, లేకపోతే చెప్తాను అమ్మా వద్దమ్మా, రిస్క్ ఎందుకు, ఇబ్బంది పడతారు. లేదండి వస్తామండి, మీరు తీసుకెళ్ళండి, అందరూ మీ పేరు చెప్తారు, బాగా మీరు బాగా తీసుకెళ్తారు. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను కాదన్న, ఎందుకంటే తీర్థయాత్ర వాళ్ళు స్పెషల్ ఫోకస్ పెట్టుకుంటాను వాళ్ళ మీద. అండ్ ఏజ్ గ్రూప్ లోకి వచ్చేటప్పటికి అబౌవ్ 50 to 65 లో వస్తారు. హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటూనే ఉంటాయి కదమ్మా అందరికి, బీపీలు, షుగర్లు అందరికి కామన్ అయిపోయి. మానిటరింగ్ చేసుకుంటూ నేను కూడా మానిటర్ చేస్తూ సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా తీసుకొస్తానమ్మా. అంటే ఏదైనా హెల్త్ సర్టిఫికెట్స్ అవి చెకింగ్ కి సంబంధించి అవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? లాస్ట్ ఇయర్ దాకా లేదు, కానీ ఈ సంవత్సరం చైనా వాళ్ళు అడిగారు అనమాట, మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీ క్యారీ చేయాలని. ఫస్ట్ గ్రూప్ లో క్యారీ చేసాం, కానీ సెకండ్ గ్రూప్ కి అది కూడా తీసేసాడు. ఈ కండిషన్స్ అన్ని ఎక్కువ ఇండియన్స్ కే పెడుతున్నాడమ్మా, ఎన్ఆర్ఐస్ కి లేవు. అమెరికన్స్ కానీ, యుఎస్ కానీ, కెనడా కానీ, లేకపోతే ఆస్ట్రేలియన్స్ కానీ ఎవరికి అసలు ఈ కండిషన్, ఓన్లీ ఇండియన్స్ కే కండిషన్స్ ఎక్కువ ఉంటాయమ్మా. అసలు పర్మిట్ ఇష్యూ చేయడంలో కూడా ఇండియన్స్ కే కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏజ్ లిమిట్ కూడా బిలో 70s. అదే నాతో ఎన్ఆర్ఐస్ వస్తారు, వాళ్ళు 80 ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఈజీగా పర్మిట్లు వచ్చేస్తాయి, వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ లేవు. అసలు వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలని ఉండొచ్చు. ఇప్పుడు మాకేంటంటే
మాకు 8 nights 9 days ఇలాగే డబ్బులు కట్టాలి ఇలా పెడుతున్నారు. బాగా ఇదివరకు లేవు అవి, ఈ సంవత్సరం బాగా పెడుతున్నారు కండిషన్స్. ఇంత విపరీతమైన ప్రకృతి సంక్లిష్టల మధ్య సాగే ప్రయాణం కదా, మీరు ఈసారి ఈ అనుభవాన్ని కూడా చూశారు. లక్కీలీ అదృష్టవశాత్తు సేఫ్ గా ఉన్నారు. మేము సేఫ్ గా ఉన్నాం. భగవంతుడి దయ వల్ల ఏంటంటే యాక్చువల్ గా 26th నా ఎగ్జిట్ డేట్ ఉండాలమ్మా యాక్చువల్ గా ఐటినరీ ప్రకారం. నేనే కావాలని 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నాను. నాది యాక్చువల్ గా 15th August ట్రావెల్ డేట్ అమ్మా ఐటినరీ ప్రకారం. అందరం కూడా తయారైపోయి, ఎందుకంటే July 12th అసలు నా యాక్చువల్ ట్రావెల్ డేట్. పర్మిట్ లేట్ అవటం వల్ల నాకు August 4th వచ్చింది. 5th కల్లా నేను టికెటింగ్ చేసేసుకుని 5th కి వెళ్ళిపోదాం అని అనుకున్నాను, ఎందుకంటే నాకు August లో ఇంకో గ్రూప్ ఉంది అనమాట. సో 5th కి August 15th కి వెళ్ళిపోతే 26th August కి కాఠ్మండు వచ్చేసి 27th ఇండియాకి వచ్చేస్తే మళ్ళీ నేను ఆ September 1st week లో 3rd గ్రూప్ తీసుకెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను. కానీ ఎందుకో సంభవ్ భగవంతుడి దయ వల్ల అది కొంత డిలే చేసుకున్నాను నేనే. లేకపోతే నేను 26th August నా ఎగ్జిట్ డేట్ అన్నమాట. ఆ రోజు అక్కడ ఉండుంటే మాకు కూడా ఇబ్బంది అయ్యేది. ఈసారి ఫ్లాష్ ఫ్లడ్స్ మీ తదుపరి ప్రయాణాలని ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా, లేదంటే ఇంకొంచెం ఉత్సాహంగా కాస్త భక్తిగా మరింత జాగ్రత్తగా వెళ్లే ప్లాన్ చేస్తారా మీరు? ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాము. ఏ యాత్రకి ఆ యాత్ర ఇది అయిపోయింది కదా అని నెక్స్ట్ యాత్రకి డల్ గా ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త యాత్రే, కొత్త మనుషులతో వెళ్ళేటప్పుడు మేము కూడా ఎలా ఉంటామంటే వాళ్ళకి ఎంత మంచి పేరు తెచ్చుకోవాలి, ఎంత మంచి సేవ చేయాలి, వాళ్ళు అబ్బాయి ఈయనతో వెళ్ళాం మాకు చాలా బాగా అనిపిస్తుంది అని అనిపించుకోవటానికే మేము ఫుల్ కష్టపడతామమ్మా. రైట్ సార్, చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆచూకీ తెలియని పరిస్థితి ఉంది. కొంచెం సేఫ్ గా ఉన్న వాళ్ళకి మీ తరపున ఏదైనా సజెషన్ ఇమ్మంటే మీ అనుభవంతో ఏం చెప్తారు? వాళ్ళు ఎవరితో వచ్చారో వాళ్ళందరూ కలిసి ఉండాలమ్మా. తర్వాత కొద్దిగా పేషెన్స్ గా ఉండాలి. మనం ఇప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ఆ తొందరపాటులోనే మనం తప్పులు చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు కొంత ఓర్పు, మనం ఎంత ధైర్యం పెంచుకుంటే అంత ఈజీగా దాంట్లోంచి బయటపడతాం. తొందరపడ్డా అంటే ప్రమాదాల్లో చిరుక్కుంటాం. అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ రూట్ డ్యామేజ్ అయింది కాబట్టి ఈ రూట్ తోటి మనకి డేంజర్ లేదు, ఎందుకంటే ఇంకా ఆ రూట్ బ్లాక్ చేశారు. ఇప్పుడు వేరే రూట్ లో మనం అందరం డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనకి నేపాల్ సైడ్ నుంచి వస్తుందమ్మా ప్రాబ్లం. అక్కడ వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా వెళ్ళటం, డే టైమ్ లో వెళ్ళటం, నైట్ టైం ట్రావెల్ చేయకుండా ఉండటం, అలాగే కొద్దిగా అందరూ కలిసి వెళ్ళటం. అలాగే ఇప్పుడు ఈ టైంలో ఎక్కడ వర్షాలు పడితే తెలియదు కాబట్టి కొద్దిగా గొడుగు, రైన్ కోట్, అట్లాంటి టార్చ్ లైట్లు అట్లాంటి కూడా దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బోర్డర్ క్రాస్ అయిపోయి కాఠ్మండు దాకా వెళ్తే సేఫ్ జోన్ లోకి వచ్చినట్టేమా. ఎందుకంటే ఈ కొడారి నుంచి కాఠ్మండు వెళ్ళటానికి కూడా రూట్ బాగుండలేదు, ల్యాండ్ స్లైడ్స్ అవి బాగా అయినాయి. జాగ్రత్తగా వెళ్ళాలి, కొద్దిగా ఓపికగా వెళ్ళాలమ్మా. ఎక్కడ పడితే అక్కడ తెలియని చోట వెళ్ళటం కానీ, ఎక్కడ పడితే అక్కడ తెలియకుండా కాళ్ళు పెట్టడం కానీ, ఎందుకంటే లోయలు అనేవి కూడా తెలియవు కదమ్మా, జారి పడిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి సపోర్ట్ తీసుకుంటూ. అండ్ కొద్దిగా ప్రికాషన్స్ వాళ్ళ ఏజెంట్లు వాళ్ళు ఏం చెప్తారో ఆ ప్రికాషన్స్ తీసుకుని వెళ్తే బాగుంటుందమ్మా. ఒక రోజే ఈ ట్రావెల్ డిఫికల్టీ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ గా వెళ్తే బయటపడిపోతామమ్మా. ఇప్పుడు ఆ రూట్ అయితే లేదు, ఈ రూట్ నుంచి మనం బయటపడాలి. టిబెట్ లో మనకి ప్రాబ్లం లేదు, టిబెట్ ఈ సేఫ్ జోన్. టిబెట్ నుంచి దాటిన తర్వాతే అన్సేఫ్ అది సేఫ్ గా లేదు. డెఫినెట్లీ మీ సలహాలు అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా మార్గదర్శకం చేస్తాయని ఆశిస్తున్నాం అండి. మీరు కూడా హ్యావ్ ఏ సేఫ్ జర్నీ, జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. మాతో పాటు జాయిన్ అయ్యి అనేక విషయాలపైన మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.